మేడ్చల్ జిల్లా పోచారంలో గోరక్షదళ్ సభ్యుడు ప్రశాంత్ సింగ్ పై కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులు ఇబ్రహీం, మహ్మద్ మోసిన్, కుర్వా శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు హనీఫ్ కురేషీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల నుంచి కంట్రీ మేడ్ పిస్టల్, ఒక స్విఫ్ట్ కార్, 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 12 గంటల్లో నిందితులను పట్టుకున్నామని సిపి సుధీర్ బాబు చెప్పారు. వాళ్ళు స్ట్రేంజర్స్ కాదు, డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో డిఫరెంట్ కాంట్రాడిక్టరీ సిస్టమ్స్ లో ఉన్నా కానీ ఆ డైకాటమీ ఈజ్ ఎగ్జిస్టింగ్. దేర్ యాక్టివిటీస్ కి their interactions ki there's some kind of dichotomy is there, some kind of issues which we need to further dwell into it, further go into investigation. ఇంకొక అక్యూజ్ పట్టుకుంటాం. ఇంకా మాకు టైం ఉంది, టుడే ఈవినింగ్ వరకు, రేపు మార్నింగ్ 4 వరకు మేము వీళ్ళని రిమాండ్ చేయడానికి టైం ఉంది. ఇంట్లో కూడా మేము ఇంకా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఏదైతే కరెక్ట్ గా క్లియర్ గా ఉన్న ఇంటరాక్షన్ మాకు ఆల్రెడీ వీళ్ళని అక్యూజ్ వీళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్స్ మేము కోర్టు వారికి ఇస్తాం. వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ మాకుంది. దీన్ని కొరాబరేటివ్ గా కూడా ఇంకా ఎవిడెన్స్ తీసుకొని మేము చెప్పడం జరుగుద్ది. బట్ దిస్ ఈజ్ నాట్, వీళ్ళు ఎవరో స్ట్రేంజర్స్ కాదు, సడన్ గా కొట్టుకొని అట్లా ఇన్సిడెంట్ అనేది కాదు, కావాలని కలిసి ఒక దగ్గర